అంటే మెయిలా ఫీమేలా అనేది వదిలేసి ఒక పోలీస్ అధికారి అనే పనిచేసేదాన్ని. ఐ హ్యావ్ టు డూ దిస్ అండ్ దిస్ ఇస్ ద ఛాలెంజ్ బిఫోర్ మీ. ఒక లేడీ ఆఫీసర్కి ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే లేడీకి ఒక ఇబ్బంది వస్తుంది ఎప్పుడంటే వాష్రూమ్ కనపడకపోతే అంటే ఆ ప్లేసెస్ లో ఇప్పుడు మాత్రమే గుర్తొస్తుంది అనమాట. ఓ వీ హ్యావ్ సమ్ వేర్ దట్ ఆ సెన్సిటివిటీ ఉంది. ఐ హ్యావ్ టు. అదర్వైజ్ జాబ్ పరంగా అయితే ఇప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. అంటే సీనియర్స్ కానీ లేడీ కదమ్మా నువ్వు ఇక్కడికి ఏం పెడతావు, ఇదేం చేస్తావు, అక్కర్లేదు ఆగోని సందర్భాలు ఉన్నాయి మ్యామ్? ఎప్పుడు అది అనలేదు, నన్ను ఏ సీనియర్ అనలేదు. అండ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు కామారెడ్డి హైలీ ఎఫెక్టెడ్ ఏరియా ఇచ్చినప్పుడు దెన్ ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు చెప్పింది ఏంటంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ దట్ యూ కెన్ డూ ఇట్ అని. మై ఫస్ట్ పోస్టింగ్ స్టార్టెడ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. కానీ మీకు చిన్నప్పుడే అమ్మ కాలం చేశారని విన్నానండి. నిజంగా ఒక అమ్మ లేని వెలితిని ఎవరు ఫీల్ చేయలేరు. ఉన్న వాళ్ళకేమో ఆ వెలుగు తెలియదు, అమ్మ విలువ నిజంగా తెలియదు, టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు, చెప్పిన మాట వినరు. అలాంటి పిల్లలకి అమ్మ గురించి మీరు ఏం చెప్తారంటే అంటారు అమ్మ మాట వినకుండా అమ్మని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుని అమ్మ నీకేం తెలియదు, ఆవిడ ఏం చెప్పినా కూడా మా అమ్మ ఇలాగే చెప్తుంది, పట్టించుకోకుండా చేస్తూ ఉంటారు చాలా సార్లు. అంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ దెమ్ టు రియలైజ్ ద వాల్యూ. కొన్నిసార్లు దాటిపోతుంది చెయ్యి. కాబట్టి ఉన్నప్పుడే ఇతరులకి అంత విలువ ఇస్తున్నాం కదా, స్నేహితులకి విలువ ఇస్తాము, లేకపోతే ఇంకొక దానికి విలువ ఇస్తాము, మా తల్లికి ఎందుకు విలువ ఇవ్వకూడదు? తల్లికి ఇవ్వాలి. తల్లిదండ్రులు చేసేంత వాళ్ళు చూపే ప్రేమ కానివ్వండి, వాళ్ళు చూపించే కేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాచింగ్. ఎవ్వరు చేయలేరు వాళ్ళ ప్రేమని, ఎవరు మనకి ఇవ్వరు. రెండోది ఆ కంఫర్ట్, ఆ డిపెండెన్సీ అనేది అట్లాగే ఉంటుంది. అంటే ప్రతి చోట కూడా తల్లి అవసరం ఉంటుంది. అంటే మనకు ఉంది కాబట్టి మనకు వాల్యూ తెలియదు అన్నది కాదు. ఒక్కరోజు దూరంగా ఊర్లో ఉండమని చెప్పండి, తెలుస్తుంది వీళ్ళకి. చిన్న దాని దగ్గర నుంచి, అంటే ఈవెన్ వడ్డించుకొని తినాలన్న దగ్గర నుంచి కూడా పెద్ద విషయాలకు వచ్చేసరికి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాల్సిందే, తల్లిని ప్రేమించాలి, ఎప్పుడు చులకనగా చూడకూడదు. ఎందుకంటే పోయిన తర్వాత కూర్చొని ఏడిస్తే లాభం ఏం లేదు. ఉన్నప్పుడు ఆ ప్రేమని ఎంత తీసుకోగలుగుతామో అంత తీసుకోవాలి, ఎంత ప్రేమను ఇవ్వగలుగుతామో అంత ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు అవసరం లేదండి. ఒకవేళ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఏమున్నా కానీ కూడా దే డోంట్ నీడ్ యువర్ మనీ, దే డోంట్ నీడ్ యువర్ పొజిషన్స్, దే నీడ్ ఓన్లీ యువర్ లవ్. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడి, దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర ఉంటే, తల్లిదండ్రులతో కలిసి ఉండగలిగితే ద గ్రేటెస్ట్. నాన్నగారు ఎక్కడ ఉంటున్నారండి? నాన్న హన్మకొండలో ఉంటారు. అంటే హీఈస్ వెరీ బిజీ, హీ కీప్స్ హిమ్సెల్ఫ్ బిజీ విత్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు? ఐ గో రెగ్యులర్లీ. అండ్ నాన్న కూడా వస్తూ ఉంటారు, బికాస్ హీ హ్యాస్ టు కేటర్ టు ఆల్ 4 children. ఇక్కడ నేను చెల్లి హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి పర్వాలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. మై బ్రదర్ హూ ఇస్ ద డాక్టర్, హీ స్టేస్ ఇన్ బెంగళూరు. ఇంకా చిన్న తమ్ముడు US లో ఉంటాడు. సిస్టర్ ఏం చేస్తున్నారండి? షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ యాజ్ ఆఫ్ నౌ షీ ఈస్ అట్ హోమ్. హర్ హస్బెండ్ ఈస్ అ సీనియర్ మేనేజర్ ఇన్ మైక్రోసాఫ్ట్. సో డిపార్ట్మెంట్ వైజ్ మీరే ఉన్నారు? నేను ఒక్కదాన్ని అండి. మీ అమ్మగారేమో ఒకటి చదివించాలనుకున్నారు, మీరు ఇంకొకటి అవ్వాలనుకున్నారు. ఫైనల్ గా డెస్టినీ ఇటు తీసుకొచ్చింది మిమ్మల్ని. ఇది చూసినప్పుడు అనిపిస్తుందా నిజంగానే ఇదే కదా రాసి పెట్టుండడం అంటే అని? చాలా సార్లు ఏమనుకుంటారంటే మనమే అన్ని చేయగలుగుతాము, మనం అనుకున్నట్టే చేయగలుగుతామని. బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ కాల్డ్ గాడ్. దేవుడు చేశాడు అని అంటాం కదా. సో గాడ్ డిసైడ్స్, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని అంటారు ఒక్కోసారి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ వీఆర్ డెఫినెట్లీ గైడెడ్ బై ద డివైన్ ప్లాన్. చాలాసార్లు మనం చేయాలనుకునేవి చేయలేము, చేయొద్దు అనుకునే మనతో జరుగుతాయి. డెఫినెట్లీ వీఆర్ కంట్రోల్డ్ బై ద డివైన్ ప్లాన్. ఈ జర్నీలో మీరు ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో కూడా మీరు కొన్ని చూసే ఉంటారు బయట సొసైటీలో. అసలు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, అయినా కూడా వాళ్ళే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళని మీరు ఎప్పుడన్నా డైరెక్ట్ గా మాట్లాడడం జరిగిందండి, వై దే ఆర్ డూయింగ్ లైక్ దిస్ అనేది? జస్ట్ ఫర్ మనీ పార్ట్? యా, ఇట్ ఈస్ ఫర్ మనీ అండ్ సమ్ టైమ్స్ దోస్ గర్ల్స్ ఆర్ యూజ్డ్ యాజ్, వాళ్ళ సోర్స్ ఆఫ్ మనీ కింద కూడా యూజ్ చేయబడ్డారు. ఎందుకంటే మదనపల్లి వెన్ ఐ హెడ్ డన్ ది రెస్క్యూ ఆపరేషన్స్, ఐ హావ్ సీన్ వన్ భూదేవి అనే అమ్మాయిని నేను ఇప్పటికీ మర్చిపోలేను, అసలుకి ఎప్పటికీ మర్చిపోను కూడా. ఆ అమ్మాయిని సొంత తల్లి అమ్మేశారు. బోత్ మదర్ అండ్ ఫాదర్ కలిసే అమ్మారు. 20,000కి అమ్మారు ఆ అమ్మాయిని when she was 13 years old. And then she was there, ఆమె 25, 26 వచ్చేంత దాకా అదే వృత్తిలో ఉండింది బాంబేలో. సో మేము మదనపల్లి నుంచి వెళ్ళి రెస్క్యూ చేసుకొని వచ్చే టైంకి షీ వాజ్ వెరీ సిక్. మాకు తెలియదు నేను తీసుకొచ్చినప్పుడు. ఆ తర్వాత టెస్ట్ లో చేస్తే షీ వాజ్ అట్ ది పీక్ స్టేజ్ ఆఫ్ హర్ ఎయిడ్స్. అండ్ ద డాక్టర్ సెడ్ దెర్ ఇస్ నో హోప్, షీ విల్ డెఫినెట్లీ డై ఇన్ ఫ్యూ డేస్ అని చెప్పారు. అండ్ దెన్ వెన్ వీ టుక్ హర్ టు ద విలేజ్, వాళ్ళ నాన్న ఫస్ట్ పెద్ద రాయి తీసుకున్నాడు. ఇది వస్తే ఊరు పాడైపోతుంది, దీన్ని చంపేయాలి. అమ్మింది వాళ్ళ తండ్రి, చేసింది వాళ్ళు. అమ్మాయిని చదివించిన అమ్మాయిని అసలు ఇంట్లో ఉండనీయకుండా 13 ఏళ్లకు మెచ్యూర్ అవ్వగానే అమ్మేసి మళ్ళీ పెద్ద రాయి తీసుకున్నాడు. నేను ఆ రాయితో నువ్వు కొట్టుకోవాలయ్యా, నువ్వు నీ కూతుర్ని అమ్మేశావు, ఇప్పుడు మళ్ళీ ఆమెను చంపడానికి ఎందుకు రెడీ అవుతున్నావు నువ్వు? అంటే ఇది వచ్చిందంటే ఊరు పాడైపోతుంది. అండ్ హీ వాజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనమాట.
బయటవాడు మాట్లాడడం లేదు, తండ్రి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఆ తండ్రి, ఆ అమ్మాయి డబ్బుతో ఇల్లు కట్టుకున్నాడు, 10 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. ఇలాంటి పేరెంట్స్ ఉండొచ్చా మరి సొసైటీలో? ఆ అమ్మాయి ఉండకూడదని రాయి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఉండకూడదు, అమ్మాయి మేము తీసుకోం, ఇంకా ఊరంతా ఎగబడినారు మొత్తం ఆ పెద్దమండ్యం తండాలు. దెన్ వీ హ్యాడ్ టు బ్రింగ్ అవుట్ టు ద పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ అప్పుడు వెనుక క్వార్టర్స్ కట్టడానికి ఒక ప్లేస్ ఉండింది, క్వార్టర్స్ వర్క్ అవుతుండింది అనమాట. సో అక్కడ ఒక రేకులు పెట్టి షెడ్ లాగా చేసి ఆమెని ఆ 15 రోజులు పెట్టి ఫుడ్ పెట్టి ఆమెకు మెడిసిన్స్ ఇవ్వడము, సిబ్బంది ఈవెన్ వెళ్ళి ఫుడ్ పెట్టడము, ఆమెకి హెల్ప్ చేయడం, అవన్నీ కూడా చేయడం జరిగింది. 15 days తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. మేము అంటే దట్ వాజ్ ఫైనల్ స్టేజ్ వేర్ డాక్టర్ చెప్పాడు కూడా మాకు, ఇట్స్ ఓన్లీ ఫ్యూ డేస్ దట్ షీ విల్ సర్వైవ్, ఇట్స్ లైక్ టూ మచ్, అసలు మీరెందుకు తెచ్చారు. ఈవెన్ ద డాక్టర్ వాజ్ లైక్ స్కేర్డ్ టు ట్రీట్ హర్ అప్పుడు 2004లో, ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ హ్యావింగ్ దట్ స్టిగ్మా అబౌట్ ఏజ్ అండ్ ఆల్. దెన్ యూ సెడ్, డాక్టర్ గారు మీకు తెలుసు కదా, ఇట్స్ నాట్ దట్ ఇట్లా జస్ట్ లైక్ వస్తుందని కాదు కదా, యూ ప్లీజ్ ట్రీట్ హర్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ట్రీట్ చేయడం జరిగింది దట్ వే. అండ్ ఆ తర్వాత అంటే మేము ఈ రేట్స్ చేసేటప్పుడు, రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటప్పుడు, వెన్ ఐ హెడ్ గాన్ టు సర్టన్ విలేజెస్, కొన్ని తండాలకి వెళ్ళినప్పుడు, I found that there were no girls at all, no young women at all. అదేంటి ఎక్కడ పోయినారు, కూలికి పోయినారా, పనికి పోయినారంటే లేదు. అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే 12-13 years అమ్మాయి నుంచి 45 years విమెన్ దాకా ఉండరు, వాళ్ళని అమ్మేస్తారు ఢిల్లీకో, గోవాకో, బాంబేకో, పూణేకో. తెలుగు స్టేట్స్ అంటున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మదనపల్లి సబ్ డివిజన్ లో నేను చెప్పింది ఇది. తాండాల్లో వాళ్ళు ఒక స్కూల్ పిల్లల్ని, ఒక టీచరు, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, ముగ్గురు కూడా గర్వాలీస్ గా ఉన్నారు పూణేలో. ఇతను ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉండి ఆ స్కూల్ పిల్లల్ని, 9th 10th క్లాస్ పిల్లల్ని ట్రాప్ చేసి తీసుకుపోయి అక్కడ అమ్మడం చేస్తూ ఉండేవాడు. సో ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెళ్ళి అతన్ని క్యాచ్ చేస్తే 6 మంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడు. రెస్క్యూ చేసిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి ఆ కేసు రిజిస్టర్ చేసి అతని పైన రిపోర్ట్ అంతా రాసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపించి అంతా చేస్తే కొంతమంది అడుగుతారు, వై ఆర్ యూ టేకింగ్ ఇట్ సో పర్సనలీ. అదేంటి అసలు? నేనన్నాను, ఇది పర్సనల్ కాదు, ఇంతమంది పోతుంటే దెన్ మళ్ళీ మేము ఫర్దర్ వీ కండక్టెడ్ ఎ రేడ్ ఇన్ పూణే అండ్ దెన్ వీ గాట్ హిజ్ మదర్, సిస్టర్ అండ్ వైఫ్ ఆల్సో. దే ఆర్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ యాక్చువల్గా. అంటే అదొక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళు లగ్జరీ వేసుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లల్ని ట్రాప్ చేసుకొని పోవడం. ఫ్యూ ఆఫ్ ద పీపుల్ దే కమ్ అండ్ ఆస్క్, ఎందుకు మేడం మీరు ఇంత సీరియస్, వెన్ దే ఆర్ నాట్ బాదర్డ్, ద పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ బాదర్డ్, దట్ ఈస్ ఫైన్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ సిట్టింగ్ యాజ్ అ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ ఆల్ దిస్ థింగ్. సో దట్ ఈస్ హౌ వీ హ్యాడ్ టు రెస్క్యూ ద గర్ల్స్. సో ఇట్ ఈస్ లైక్ సో బ్యాడ్ అనమాట. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోవడము, ఇంట్లో సరిగ్గా లేవు కాబట్టి వెళ్ళిపోవాలి, వీ కెన్ మేక్ మనీ, ఈజీ మనీ, అండ్ దెన్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్ ఇప్పుడున్న పిల్లలకైతే. సో దిస్ ఇస్ ఆల్ లీడింగ్ టు సచ్ యాక్టివిటీస్. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్కువ అంటే మనకి ఎంత సినిమా స్టైల్లో, ఏదో సినిమా అంటే రియల్ వే చూపిస్తుంటారు, బట్ ఆ స్టైల్లో ఉండాలి, అంత లగ్జరియస్గా ఉండాలి, తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు కావాలి, లేకపోతే హై ఎండ్ కార్లు కావాలి, అట్లాంటి వాళ్ళతో తిరగడము, తినడము, పబ్బులకు తిరగడము, ఇట్లాంటివన్నీ చేసి దే గెటింగ్ ఇన్ టు మెనీ ట్రాప్స్. అండ్ మోరోవర్ అనవసరంగా హెల్త్ కూడా స్పాయిల్ అయిపోతుంది కదండి. లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ప్రాస్టిట్యూషన్ చేయడం వల్లే కదా హెచ్ఐవి ఎలా వచ్చింది. అదర్వైజ్ బయట మనం ఏదో సర్జరీస్ ఏవో అయ్యి బ్లడ్ ఎక్కించినప్పుడు, లేకపోతే ఏమంటారు సిరింజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఇదేదో జరిగింది అని అనుకోవడానికి లేదు కదా ఇక్కడ. సో సాడ్ రియల్. ఎప్పుడైనా అనిపించిందా మీకు ప్రపంచం ఒకటి డబ్బు, 2 ఈ ప్రాస్టిట్యూషన్, హ్యూమన్ ట్రాఫికింగ్, వీటి మీద నడుస్తోంది, దీన్ని మనం కంట్రోల్ చేయలేమా అని ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్? అంటే డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ దిస్. కంట్రోల్ చేయాలి, మన పరిధిలో మనం చేయాలి అనేది మనం డెఫినెట్గా చేస్తున్నాం. కానీ ప్రతి చోట కూడా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంది. దాన్ని కర్బ్ చేద్దాము, దాన్ని అరికట్టేసి ఒక ప్రాపర్ సమాజంలోకి తీసుకొద్దాము అనేది తక్కువ. నీకెందుకు, నాకెందుకు, అవును, ద ఫస్ట్ క్వశ్చన్. అది లేనిపోని తలనొప్పేది, వాడితో వీడితో అందరితో పెట్టుకోవాల్సి వస్తుంది అనే ఒక భయం. ఎందుకంటే అవతల సపోర్ట్ చేసేవాడు హీ మైట్ బి మచ్ స్ట్రాంగర్ దెన్ యూ, మచ్ ఇన్ఫ్లుయెన్స్ దెన్ యూ. సో దట్ ఈస్ హౌ పీపుల్ ఫీల్ దట్ మనకెందుకు. దాన్ని బట్టి కూడా చాలా మంది వెళ్ళరు. వి థింక్ కరెక్ట్లీ, రేపు ఇటువంటి సమాజంలోనే మన పిల్లలు ఉండాలి, మన యంగర్ జనరేషన్స్ ఉండాలి, రేపు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఉండాలి. డే బై డే డిటోరేషన్ చూస్తున్నాం, కానీ మనము దాన్ని ఎట్లా బాగు చేసి దాన్ని ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి అన్నది ఆలోచించడం లేదు. అండ్ పీపుల్ థింక్ దట్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ బై మనీ అండ్ త్రూ మనీ, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. డబ్బు ఉంటే బయటకు వచ్చేయచ్చు కేసులో నుంచి, డబ్బు ఉంటే ఇంకోటి చేయొచ్చు, డబ్బు ఉంటే అది తెచ్చుకోవచ్చు. యూ కాంట్ బై వాల్యూ, యూ కాంట్ బై క్యారెక్టర్. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ యూ కాంట్ ఈవెన్ బై యువర్ హెల్త్. కోవిడ్ టైంలో
కానీ యాక్చువల్లీ ఈ అమ్మాయికి ఎవరి ద్వారా హెచ్ఐవి వచ్చిందో పాపం అమ్మాయికి, ఈ అమ్మాయి దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ అమ్మాయి ఎంతమందికి వచ్చిందో తెలియదండి. మై గాడ్. అది ఇమాజిన్ చేసుకుంటేనే భయం వేస్తుంది. ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ ఈ అమ్మాయి నుంచి ఎవరికన్నా వచ్చుండే అతను వెళ్ళి ఆయన ఫ్యామిలీలో ఉన్నప్పుడు అల్టిమేట్లీ ఇది స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది కదా, వి కెనాట్ స్టాప్. అండ్ సేమ్ కేస్ హ్యాపెండ్ ఇన్ కామారెడ్డి ఆల్సో. ఫస్ట్ కామారెడ్డిలో నేను దుర్గా అనే అమ్మాయిని, ఆమె దే ఆర్ డోబీ బై ప్రొఫెషన్, డోబీ పని చేస్తుంది ఆమె. దే వెంట్ టు, ఐ మీన్ హర్ హస్బెండ్ వెంట్ టు నాందేడ్. హర్ స్టోరీ ఆల్సో వాస్ అత్త మామలు బయటకు వెళ్ళి కొట్టేసారు, ఎయిడ్స్ వచ్చింది అని. ఈమెకు ఉందంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఒకసారి చెక్ చేయించాల్సి. హస్బెండ్ నుంచి ఈమెకు వచ్చింది యాక్చువల్గా. హీ వాజ్ ఇన్ నాందేడ్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. హీ కాంట్రాక్టెడ్ ఇట్. ఆయన నుంచి ఈమెకు వచ్చింది. దే కెప్ట్ ఇట్ అ సీక్రెట్, తెలియకూడదు అత్త మామలకి అని. దట్ మ్యాన్ డైడ్. ఈమెది ఇంకా రోగం పైకి వచ్చే కొద్దీ షీ హ్యాడ్ ఎ స్కిన్ ఇన్ఫెక్షన్ అవుట్వర్డ్ గా కనిపించడానికి. అక్కడ నిజామాబాద్ కి పంపించి వాళ్ళు అక్కడ చెక్ చేయించినప్పుడు దే సెడ్ షీ హాస్ ఎయిడ్స్. దెన్ ఆమెను బ్రాండ్ చేశారు, ఇంట్లోంచి వెళ్ళగొట్టడము. ఒక పాప ఉంటే ఆ పాపని కూడా దగ్గర రానికపోవడం, అంటే వస్తే ఆ పాప వస్తే ఈమె జబ్బు అంటుకుంటుంది అన్నది వాళ్ళకి భయం. బట్ షీ వాస్ ఫీలింగ్ ఇట్ వెరీ బ్యాడ్. నేను తల్లిని, నా దగ్గరికి నా పాపని, షీ వాజ్ లైక్ 6 years old, పంపించట్లేదు అది ఇదని. షీ కేమ్ టు ది ఆఫీస్ అండ్ షీ గేవ్ అ కంప్లైంట్ టు మీ. వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఇది అనమాట. దెన్ ఆమెకు ఆ ట్రీట్మెంట్ కోసం కూడా డబ్బులు వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. అంటే యూ డై అన్నట్లు వదిలేసినారు ఆమెని, ఇంట్లోంచి బయటికి గెంటేసి. దెన్ వీ అరేంజ్ ఫర్ సమ్ ఎన్జిఓ టు హెల్ప్ హర్ ఫర్ ద ఫుడ్, ఫర్ ద మెడిసిన్స్. అక్కడ నిజామాబాద్ నుంచి తెప్పించి చేయడం అనేది. లాస్ట్కి వాళ్ళకి అత్తమామల్ని కన్విన్స్ చేసి ఏంటంటే, మీకున్న పొలంలో ఆమెకు కొంచెం, అంటే నెలకి ఇంత అని ఇవ్వండి, ఆమె బతికినన్ని రోజులు ఆమెకి ఇవ్వండి అంటే. దెన్ దోస్ డేస్ దే అగ్రీ టు గివ్ హర్ సమ్ 2000 rupees per month 2003లో. సో ఆ 2000 rupees ప్లస్ ఆమెతో చాలా, అంటే దాదాపు ఒక 1 year బతకగలిగింది. ఆ తర్వాత భూపతి అని ఒక అడ్వకేట్ ఉండేవాడు ఆ అమ్మాయి, ఆమెకు హెల్ప్ చేయడానికి అని ఆయన ఉండేది. దెన్ హీ టోల్డ్ మీ ఆమె చనిపోయిందమ్మా దుర్గా అని. అంటే తనకు కూడా హెచ్ఐవి ఉంది అయితే. ఆ అమ్మాయికి వచ్చింది. 2 husbands షీ గాట్ ఇట్ అండ్ షీ డైడ్. అందుకే ఇండియా మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 2 స్థానంలో ఉంది హెచ్ఐవిలోని మన ఇండియా చెప్తూ ఉన్నారు. బట్ ఎంత అవేర్నెస్ చెప్పినా జనాలు వాళ్ళ మైండ్ మీద, వాళ్ళ మనసు మీద కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నారు. అది సెల్ఫ్ కంట్రోల్ లేక ఇవన్నీ చేస్తారండి. అండ్ చీటింగ్ దెమ్సెల్వ్స్ బేసిక్లీ. దే థింక్ దట్ తల్లిదండ్రులకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, లేకపోతే భర్తకు తెలియకుండా చేస్తున్నామని. ఎవరిని చీట్ చేసుకుంటున్నారు? దే ఆర్ చీటింగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ చీటింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ అండ్ ద సొసైటీ అట్ లార్జ్. కానీ 2025లో ఉన్నా, ఇప్పుడు రీసెంట్ గా నేను కొంతమంది మ్యారేజెస్ అవి చూసినప్పుడు ఈ రోజుకి కట్నం ఉంది మ్యామ్, వాళ్ళు ఆ వర్డ్ వాడట్లేదు అంతే. అంతే. ఆ పదం మీ అమ్మాయికి ఏం కావాలి అది ఇవ్వండి, మీరు ఏమి ఇచ్చుకోవాలని మీ అమ్మాయి పేరు మీదే ఉంటుందండి. మీ ఇష్టం, మీ అమ్మాయి కదా, మీరు ఏమన్నా ఇవ్వండి. అదే వీళ్ళ తదనంతరం ఇస్తానంటే కుదరదు మళ్ళీ. లేదు లేదు, మీరు ముందే ఇచ్చారు. సో సాడ్ రియల్లీ. నిజానికి మీ అమ్మాయి ఒంటరిగా వస్తే బాగోదు, ఇవన్నీ తీసుకొని రండి అని. మీకు మీ అమ్మాయికి ఏమేమి ఇవ్వాలనుకుంటారో అవన్నీ ఇచ్చి పంపించండి అని చెప్తారనమాట. కాదు మ్యామ్, ఇప్పుడు ఆడపిల్ల ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటి పనులన్నీ చేస్తుంది, ఇంట్లోని వాళ్ళకి అందరూ వండి పెడుతుంది, అతనికి అన్ని సపరిచర్యలు చేస్తుంది, కన్సీవ్ అవుతుంది, కంటుంది, మళ్ళీ వాళ్ళ వంశాన్ని చూస్తుంది. ఇంత చేసినా ఎందుకు కట్నం ఇవ్వాలి అసలు ఆడపిల్ల? నిజం చెప్పాలంటే అబ్బాయి కదా అమ్మాయికి ఇవ్వాలి, ఇంత చాకరీ చేస్తున్నందుకు. అండ్ మోర్ ఓవర్ కన్న తర్వాత వాళ్ళ బాడీ ఎలా మారిపోతుంది. అల్టిమేట్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫిజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎటు చూసుకున్నా కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉంటుంది లేడీ. అసలు మగవాడే కదా అమ్మాయికి ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఇవ్వాలి. మళ్ళీ మాతృస్వామ్యం వస్తే బాగుంటుంది మ్యామ్. అంటే యాక్చువల్గా ఇట్ షుడ్ బి అన్ అండర్స్టాండింగ్. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టగలిగేది. అట్లనే ఇద్దరు వాళ్ళ సంపాదన కానివ్వండి, కష్టాలు కానివ్వండి, సుఖాలు కానివ్వండి పంచుకోగలిగేటట్టుగా ఉండాలి. అంతేగాని నువ్వు యు ఆర్ బౌండ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్, ఐ విల్ జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ అంటే అది కరెక్ట్ కాదు. అంటే యాక్చువల్లీ అప్పుడు మీ ఇష్యూలో కూడా నాన్నగారికి మీరు షేర్ చేసుకోలేదు, ఆయన బాధ పెట్టడం ఎందుకని. ఫైనల్ గా మీరు ఎలా అది క్లోజ్ చేయగలిగారు ఆ సిచ్యువేషన్ ని? I told my father, I also told, like there should be an understanding లేకుండా ఓన్లీ మనీ మైండెడ్ గా ఉండడం రియల్లీ డస్ నాట్ హెల్ప్ అండ్ ఇట్ విల్ నాట్ గో అ లాంగ్ వే ఆల్సో. ఐ టోల్డ్, అండ్ అందరం మా సిస్టర్ బ్రదర్స్ నాన్న కూర్చొని మాట్లాడిన తర్వాత బికాస్ అల్టిమేట్లీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై ఓన్ పర్సనల్ హెల్త్ ఆర్ మై ప్రొఫెషన్ ఆర్ మై ఓన్ బీయింగ్, బికాస్ ఐఎమ్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ దాట్ ఆర్ ఐఎమ్ నాట్, అంటే అదే మన జీవితము, దాంట్లో మనం లేకపోతే మనం సమాజం బయటపడేస్తుంది. ఇట్స్ నాట్ దట్.